ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు. అయితే హైదరాబాద్ బంజారాహిల్స్లోని జాగృతి కార్యాలయంలో ఇవాళ కవిత మీడియాతో మాట్లాడనున్నారు. ఆమె తన పార్టీ పదవి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలపై ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాళేశ్వరం అవినీతిపై మరిన్ని వివరాలు చెప్తారా, లేదంటే హరీష్ రావును మరోసారి టార్గెట్ చేస్తారా అనేది చూడాలి. దీనిపై మరింత విశ్లేషణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ శేషు గారు. శేష్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే శేష్ గారు. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో చూసుకుంటే నిన్న కవిత సస్పెండ్ అయిన విషయం తెలిసింది అందరికీ. కాకపోతే ఎమ్మెల్సీ కవిత సస్పెండ్ కాకముందు చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. హరీష్ రావును ఇటు పక్క సంతోష్ రావు చేసిన పట్ల వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు అంటగడుతూ చేసిన వ్యాఖ్యలు మనం విన్నాం. ఇప్పుడు ఏకంగా పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఘాటుగా స్పందిస్తారు, ఇంకా అవినీతి ఆరోపణలు ఇంకా బయట పెడతారు. కేవలం టార్గెట్ హరీష్ రావునే చేస్తారా? దాంతోపాటు ఈరోజు ఎమ్మెల్సీ ఒక పక్క పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తారు అనే వార్త కూడా బయట వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు దీన్ని బట్టి ఇంకా ముందు కవిత ఇంకా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఉన్నాయంటారా లేదంటారా? పీసీ ఘోష్ కమిషన్ పైన అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కుంగుబాటు పైన అవకతవకల పైన సిబిఐ విచారణ చేయాలని. అయితే ఈ సిబిఐ విచారణకు ప్రభుత్వము కేంద్రానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించినటువంటి తీరు, కేసీఆర్ కి ఇలాంటి అవినీతి మరకలు అంటటానికి ప్రధానమైనటువంటి కారణము నాటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు, తర్వాత కేసీఆర్ తో నిత్యం ఉండేటటువంటి సంతోష్ రావు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి కాంట్రాక్టర్ గా కాళేశ్వరంలో ఉన్నటువంటి మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళ వల్లనే ఇవాళ ఈ పరిస్థితి దాపురించింది అనేటటువంటి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, విమర్శలు చేశారు. అది పత్రికాముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చేసినటువంటి సందర్భంలో అయితే అది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా తీవ్ర నష్టం చేసినటువంటి అంశంలో కేసీఆర్ సెప్టెంబర్ 2వ తారీఖు నాడు నిర్ణయం తీసుకున్నారు. కల్వకుంట్ల కవితని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. గత 4 నెలలుగా ఏదో ఒక రూపంలో కవిత పార్టీని ఇబ్బంది పెట్టేటటువంటి క్రమంలో వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే ఉన్న నేపథ్యంలో ఇది పార్టీకి తీవ్ర నష్టం చేసేటటువంటి అంశంగా ఉంది. కాబట్టి పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే కవితని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కవిత ఎలా స్పందించబోతున్నారు, ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఆ ప్రెస్ మీట్ లో ఎలా స్పందించబోతున్నారు, ఏం మాట్లాడబోతున్నారు అనేటటువంటి అంశాలపైన ఆసక్తి కలుగుతుంది, ఉత్కంఠ రేగుతున్నటువంటి అంశం. అయితే బహుశా ఈ ప్రెస్ మీట్ లో కవిత ఏం మాట్లాడతారు అని అంటే తను పార్టీకి చేసినటువంటి సేవలను గురించి చెప్తారు. ఉద్యమ కాలంలో పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలను విజయవంతం చేయడానికి తను పడ్డటువంటి కష్టాల గురించి చెప్తారు. తర్వాత 3వ అంశంగా తనకి పార్టీలో ఎదురైనటువంటి అవమానాలు, చీత్కారాల గురించి చెప్పేటటువంటి అవకాశం ఉంది. 4వ అంశంగా తన రాజకీయ భవిష్యత్ ఏంటి అనే దానిపైన ఒక స్పష్టత కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అది బహుశా అందరూ ఊహిస్తున్నట్టుగా తెలంగాణ జాగృతి పేరుతోటే పార్టీ పెడతారు, పార్టీ అనౌన్స్ చేస్తారు అనేటటువంటి ఒక ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తన తండ్రి బాటలోనే, తండ్రి నాడు తెలంగాణ ఉద్యమంలోకి 2001లో వస్తున్నటువంటి సందర్భంలో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి, తర్వాత తన డిప్యూటీ స్పీకర్ పదవికి 3 పదవులకి రాజీనామా చేసి నేను ఉద్యమంలోకి వచ్చానని అనేక సందర్భాలు చెప్పారు. మరి తండ్రి బాటలోనే ఇవాళ ప్రెస్ మీట్ లో ఏమన్నా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయా, ఏమన్నా కీలకమైనటువంటి నిర్ణయాలు ఉంటాయా? బహుశా అందరూ ఊహిస్తున్నటువంటిది ఏంటి అని అంటే బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ బీఆర్ఎస్ ద్వారా సంక్రమించినటువంటి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా చేస్తూ ఒక కొత్త పార్టీని ప్రకటించి రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా ఉండాలనేటటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పార్టీ పెట్టడం ఎవరైనా పెట్టొచ్చండి, బట్ ఆ పార్టీని నిలబెట్టగలిగేటటువంటి శక్తి ఉందా, ఆ పార్టీని భవిష్యత్తులో ఒక బలమైనటువంటి పార్టీగా తీర్చిదిద్దగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనేటటువంటి అంశమే చాలా కీలకమైనది, ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఒక బలమైనటువంటి నేపథ్యం ఉన్నది, బలమైన కుటుంబ నేపథ్యం ఉన్నది, బలమైనటువంటి సామాజిక నేపథ్యం నుంచి వస్తున్నటువంటి ఒక మహిళ తను ఎంతవరకు తెలంగాణ రాజకీయాల్లో రాణించగలుగుతుంది? ఇప్పుడున్నటువంటి బలమైనటువంటి 3 రాజకీయ పార్టీలని 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించినటువంటి తన సొంత పార్టీతోటి, తర్వాతంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తోటి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తోటి పోరాడి తట్టుకొని ఒక బలమైన రాజకీయ పార్టీని నిర్మించగలుగుతుందా?
ఆ స్థాయి తనకుందా, ఆ వ్యూహాలు తన దగ్గర ఉన్నాయా, అంత రాణించగలుగుతుందా అనేటటువంటి ఒక సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ ఎంత మేరకు రాణిస్తుంది అనేది ఇప్పటికిప్పుడు మనం చెప్పలేనటువంటి అంశం. తన నిర్ణయం పైన మాత్రమే మనం ఇప్పుడు వ్యాఖ్యానం చేయగలుగుతాము. తను తీసుకోబోయేటటువంటి స్టెప్స్ పైనే మనం వ్యాఖ్యానం చేయగలుగుతాం అనేటిది. అయితే ఏదేమైనా ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. కవిత ఎపిసోడ్, కవిత విషయము భవిష్యత్తులో బీఆర్ఎస్ కి ఒక కంట్లో నలుచుగా మారుతుంది. ఎందుకు నేను ఏమంటున్నానంటే, తను పార్టీ పెట్టినాకను లేకపోతే క్రియాశీలక రాజకీయాలు చేస్తున్నప్పుడు ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన రాజకీయ నాయకులపైన ఆరోపణలు చేస్తారు. ఇప్పటికే మొన్న ప్రెస్ మీట్ లో కాళేశ్వరం విషయంలో హరీష్ రావుని టార్గెట్ చేశారు, ప్రశాంత్ రెడ్డిని టార్గెట్ చేశారు, గతంలో జగదీశ్వర్ రెడ్డిని టార్గెట్ చేశారు, సంతోష్ రావుని టార్గెట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో భవిష్యత్తులో కూడా ఈ బీఆర్ఎస్ లో ఉన్న కీలకమైన రాజకీయ నాయకులపైన ఆరోపణలు, విమర్శలు చేస్తే అవి ప్రత్యర్థి పార్టీలకు ఒక అస్త్రాలుగా మారతాయి. అదే మనం తెలుగు ఒక సామెత చెప్తాం కదా, లంకా గుట్టు ఇంటికి చేటు అని. బట్ ఇదంతా తన విమర్శల రూపంలో బయటపెడుతున్నటువంటి క్రమంలో బీఆర్ఎస్ కి రాజకీయంగా నష్టం చేస్తుంది అనేటటువంటి విషయం అయితే చాలా స్పష్టమవుతుంది. బట్ కవిత ఈ రోజు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేదే రాజకీయ వర్గాల్లో ఒక ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి అంశంగానే మనం చూడాలి. బట్ ఒకవేళ పార్టీయే నిర్ణయం అయితే తెలంగాణ రాజకీయాల్లో మరొక కొత్త పార్టీ పుట్టుకొచ్చినట్లుగానే మనం చూడాలి. బట్ తన పార్టీ లక్ష్యాలు ఏమై ఉంటాయి, తన వ్యూహాలు ఏమై ఉంటాయి, తను ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది ఖచ్చితంగా 3 పార్టీలను టార్గెట్ చేస్తేనే రాజకీయాల్లో ఒక బలమైనటువంటి శక్తిగా నిలబడగలుగుతుంది అనేటటువంటి అట్లా కాకుండా ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము గాయటము, ఏదో ఒక రాజకీయ పార్టీ అంతర్గతంగా మిలాఖత్ అవటం అయితే అది ఆదిలోనే హంసపాద అవుతుంది. కాబట్టి బట్ ఆ విధమైనటువంటి ఆలోచన చేయకపోవచ్చు. బట్ తన నిర్ణయం ఏముంటుంది అసలు ఇవాళ ప్రెస్ మీట్లో అనేది చాలా కీలకంగా మారిన అంశంగా చూడాలి మనం. విన్నట్టుగానే వాస్తవంగానే తను పార్టీ పెడితే ప్రణాళికలు ఏ విధంగా ఉంటాయా, ముందు పార్టీకి సంబంధించినటువంటి అంటే తన రాజకీయ భవిష్యత్తు గురించి ఎలాంటి ప్రణాళికలు చేస్తారనే విషయం దాదాపు ఈరోజు మీడియాలో చెప్తారంటే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కాకపోతే మీరు చెప్పినట్టుగా ప్రత్యేక పార్టీ తన సొంత పార్టీ పెడితే ఒకలాగా, లేకపోతే వేరే పార్టీలో జాయిన్ అయితే ఆదిలోని హంసపాదులాగా అనేటువంటి విషయాన్ని చూసుకుంటే ఇక్కడ మీరు ఒక నుంచి అబ్జర్వ్ చేయండి. అది ఎప్పుడైతే సస్పెండ్ చేశారో కవితని అప్పటి నుంచి ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి చాలా సాఫ్ట్ కార్నర్తో మాట్లాడుతూ ఉన్నాయి. కవితని మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడడం ఒకటి, చాలా సాఫ్ట్ కార్నర్ విషయంలో మాట్లాడడం ఒకటి. అదే బీఆర్ఎస్ కోసం చాలా కష్టపడ్డ వ్యక్తిలాగా, బీఆర్ఎస్ పార్టీ నిజంగానే కవితకు అన్యాయం చేసేలాగా, కుటుంబ సభ్యులే కవితని అన్యాయం చేసేలాగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎక్కడో కొంత ఆహ్వానించే ధోరణిలో మాట్లాడుతున్నారా? అలా అనిపిస్తుంది కదా, ఏమంటారు? ఇప్పుడు కవిత ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, మార్గాలు ఏంటది? ఒకటి బీజేపీలోకి చేరటం. తనే స్పష్టం చేశారు, నేను బీజేపీలోకి చేరను అని చెప్పారు. ఎందుకు అనంటే తను తిహార్ జైలుకు పోవటానికి కారణం బీజేపీ అని తను అనుమానిస్తుంది, తను భావిస్తుంది. కాబట్టి తనకి నష్టం చేసిన పార్టీకి తనే వెళ్ళటం ఎంతవరకు సహేతుకం అనేటటువంటి విషయం ఒకటి ఇక్కడ. కాబట్టి బీజేపీలోకి పోయే ఆలోచన తనకు లేదు అని స్పష్టం చేసింది, కుండబద్దలు కొట్టేసింది. బట్ రెండో అంశం ఏంటి అనంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ కోవర్ట్గానే మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ విధానాలను బలపరిచేటట్టుగానే మాట్లాడుతుంది అని అనేక సందర్భాల్లో కవిత పైన కూడా బీఆర్ఎస్ నుంచి అంతర్గతమైనటువంటి ఆరోపణలు చేశారు. బట్ దానికి దానికి బలం చేకూర్చే విధంగా కాంగ్రెస్ పార్టీ తీర్మార్మలతో గొడవైనప్పుడు కవితనే సమర్థించింది. ఇప్పుడు కూడా కవితనే అంతర్గతంగా ఇండైరెక్ట్ గా మీడియా పాయింట్స్ లో కవితను సమర్థిస్తున్నారు, బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడో కాంగ్రెస్ తన పైన సాఫ్ట్ కార్నర్ చూపెడుతున్న నేపథ్యంలో మహేష్ కుమార్ గౌడ్ ఒక స్పష్టం చేశారు, కాంగ్రెస్ పార్టీలో కవితకు స్థానం లేదు అని చెప్పారు. కానీ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే మహేష్ గౌడ్ తీసుకునే నిర్ణయం సరిపోదు కదా, అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకునేటటువంటి నిర్ణయం. అది రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే తీసుకోవాల్సినటువంటి నిర్ణయం మహేష్ కుమార్ గౌడ్ తీసుకోలేడు కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి పోయేటటువంటి ఒక ఆప్షను గతంలో అనుమానాలు, వార్తలు, ఊహాగానాలు వచ్చాయి. బట్ కాంగ్రెస్ పార్టీలోకి తను వెళ్తే గతంలో వచ్చినటువంటి ఊహాగానాలకు బలం చేకూర్చినట్లే. అంటే కాంగ్రెస్ కోవర్టుగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టింది, తండ్రిని మోసం చేసింది అని ఒక క్రెడిబిలిటీ మీద దెబ్బపడుతుంది, తన రాజకీయ విశ్వసనీయత మీద దెబ్బపడుతుంది, భవిష్యత్తులో తన రాజకీయ భవిష్యత్తుకి దెబ్బ తలుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళటము అంత సహేతుకమైనటువంటి నిర్ణయం కాదు. తను బలమైన రాజకీయాలు, సుదీర్ఘ రాజకీయాలు చేయాలి అంటే కాంగ్రెస్ లోకి వెళ్ళటం. ముఖ్యంగా
తను ఒక సొంత పార్టీ నుంచి, ఒక ప్రాంతీయ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి జాతీయ పార్టీ కాంగ్రెస్ లో ఇమడగలుగుతుందా, దాని సంస్కృతితో తను ఇమడగలుగుతుందా అనేది సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కవిత వ్యవహార శైలి ఎలా ఉంటుందంటే తక్షణం స్పందించేది, బలంగా స్పందించేది, డైనమిక్ పాలిటిక్స్ చేసేటటువంటి ఒక నేచర్ కలిగిన మహిళ. బట్ కాంగ్రెస్ పార్టీలో ఎంతవరకు ఇమడగలుగుతుంది అనేటటువంటి ప్రశ్న వస్తుంది. కాబట్టి కాంగ్రెస్ లోకి వెళ్ళటం తన రాజకీయ భవిష్యత్కి అంత ఉపయోగకరం కాదు అని తను భావిస్తుండొచ్చు. అది కూడా మంచి ఆప్షన్ కాకపోవచ్చు. ఇక మూడో ఆప్షన్ గా తనకు మిగిలింది ఏంటది? ఓ రాజకీయ పార్టీని బట్టి తను అనుకుంటున్నటువంటి వ్యూహాలో, తను అనుకుంటున్నటువంటి ఆలోచనలో, తను అనుకుంటున్నటువంటి మార్గాల్లో నెరవేర్చుకోవటానికి, లేకపోతే తనకు అన్యాయం చేసినటువంటి వాళ్ళపైన రాజకీయంగా కక్ష తీర్చుకోవటానికి సొంత పార్టీ పెట్టుకుంటే తనకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది కదా. కాబట్టి ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తుంది అనేది ఇలా ఒక్క కల్వకుంట్ల కవితనే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలకు దీటుగా అనేక సామాజిక అంశాలను తీసుకుంటూ మరికొంతమంది తీన్మార్ మల్లెల లాంటి వాళ్ళు కూడా పార్టీ పెట్టాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇంకొంత బలమైనటువంటి సిద్ధాంతాలతోటి, బలమైనటువంటి సామాజిక అంశాలతోటి కొంతమంది పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత కల్వకుంట్ల కవిత కూడా అనేక సందర్భాల్లో బీసీల అంశాన్ని చాలా ప్రధానంగా ఎత్తుకున్నారు జాగృతి సంస్థ ద్వారా. కాబట్టి జాగృతి సంస్థనే ఒక పార్టీగా మలిచి ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయాలని భావిస్తున్నట్టుగా మనకైతే ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలు ఆ విధమైనటువంటి అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి బట్ ఒక పార్టీ పెడుతుంది. బట్ ఆ పార్టీ ఎంత మేరకు బలంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలను ఢీగొట్టి ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఎదగలుగుతుంది, నిలబడగలుగుతుంది. ఇంతకాలం తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలు చేసింది, బీఆర్ఎస్ అండతో రాజకీయాలు చేసినటువంటి కవిత ఇప్పుడు ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా ఒక పార్టీని పెట్టి ఎంత మేరకు రాణించగలుగుతుంది. ఒక విషయం అయితే మనం గమనించాలండి. కవిత లోక్సభ సభ్యురాలుగా వ్యవహరించినప్పుడు దేశవ్యాప్తంగా తన వ్యవహార శైలితోటి కానీ, తను తీసుకున్నటువంటి అంశాలతో కానీ, తను ప్రతిస్పందించినటువంటి తీరుతో కానీ మంచి పాపులారిటీ సంపాదించింది. ఓ బలమైనటువంటి పరిజ్ఞానము, విషయ పరిజ్ఞానము, సబ్జెక్ట్ నాలెడ్జి, తర్వాత అంశాలపైన స్పందించేటటువంటి తీరు చాలా బలంగా ఉంటాయి తన దగ్గర. ఆ పొలిటికల్ లీడర్ కి ఉన్నటువంటి క్వాలిటీస్ చాలా పుష్కలంగా తనకున్నాయి. ముఖ్యంగా వివిధ అంశాలపైన తను మాట్లాడే తీరు కానీ, ప్రజెంట్ చేసేటటువంటి తీరు కానీ అద్భుతంగా ఉంటుంది. అంటే లాంగ్వేజ్ స్కిల్ బాగుంటుంది, విషయ పరిజ్ఞానం కూడా బాగా స్టడీ చేసి ప్రెస్ ముందుకు వస్తుంది, తను అంశాలపైన మాట్లాడుతుంది. అన్నిటికంటే మించి ఏంటంటే ఏదన్నా ఒక సమస్య వస్తే బలంగా స్పందిస్తుంది, తక్షణం స్పందిస్తుంది. కానీ ఓ రాజకీయ పార్టీ సక్సెస్ అవ్వటానికో, ఓ రాజకీయ నాయకుడిగా సక్సెస్ అవ్వటానికి ఇవి మాత్రం సరిపోవు. ఒక బలమైనటువంటి మద్దతు దొరకాల. బలమైనటువంటి మద్దతు క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి దొరకాలి. ఒక బలమైనటువంటి అజెండా కావాలి. తర్వాత ఒక ఆర్థికంగా బలమైనటువంటి ఆర్థిక నేపథ్యం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా ఒక రాజకీయ పార్టీని సక్సెస్ చేస్తాయి. మన తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం పైన కనుక చూస్తే అనేక సందర్భాల్లో అనేక పార్టీలు వచ్చి వైఫల్యం చెందినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం కదా. బట్ ఇప్పుడు తెలుగుదేశం ఒకప్పుడు వచ్చిందంటే బలమైనటువంటి ఆత్మగౌరవ సిద్ధాంతం పైన వచ్చింది, అది సక్సెస్ అయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే ఒక బలమైనటువంటి కారణం చేత ఒక వివక్షతకు వ్యతిరేకంగా వచ్చి సక్సెస్ అయింది. బట్ ఒక బలమైన అజెండా ఉండాలా, బలమైనటువంటి మద్దతు కూడా కావాలా. మద్దతు ఎక్కడి నుంచి రావాలా? ప్రజల నుంచి రావాలా, నాయకుల నుంచి రావాలా. ఇప్పుడు మీరు సేమ్ థింగ్ చూడండి, 2023 శాసనసభ ఎన్నికలకు ముందు వైఎస్ షర్మిల కూడా తెలంగాణలో పార్టీ పెట్టారు. బట్ ఆ పార్టీకి ప్రజల నుంచి మద్దతు రాలేదు, వివిధ పార్టీల నుంచి ఉన్నటువంటి నాయకుల నుంచి మద్దతు రాకపోవటం వల్ల ఒక ఫెయిల్యూర్ ఎక్స్పెరిమెంట్ గా అది మిగిలిపోయింది. పార్టీనే మెర్జ్ చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి బట్ ఆ పరిస్థితులు ఎక్కడ ఉంటాయని నేను చెప్పలేను కానీ, బట్ షర్మిల ఎపిసోడ్ తర్వాత కల్వకుంట్ల కవిత ఎపిసోడ్ ని డిఫరెంట్ గానే చూడాలి. బట్ పార్టీ పెడుతుందా లేదా, ఒకవేళ పెడితే అది ఎంత బలంగా నిర్మించగలుగుతుంది అనేటటువంటి దానికి ఇప్పటికిప్పుడే మనం సమాధానాలు చెప్పలేము. బట్ ఒక డిబేట్ తోటో లేకపోతే ఒక వ్యాఖ్యానంతోటో ఆ పార్టీ సక్సెస్ ని ఫెయిల్యూర్స్ ని మనం అంచనా వేయలేము. బట్ ఆ పార్టీ తీసుకునే నిర్ణయాలు, ఆ పార్టీ పెట్టుకునే అజెండా, ఆ పార్టీ వ్యూహాలు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఆ పార్టీని బలోపేతం చేస్తాయా, వీక్ చేస్తాయా, ఫెయిల్యూర్ చేస్తాయా అనేది నిర్ణయిస్తుంది. బట్ ఇప్పుడు కవిత వల్ల ఇమీడియట్ గా బీఆర్ఎస్ కి కొంత ఇబ్బందికరమైన రాజకీయ వాతావరణం ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆమె నుండి వచ్చే విమర్శలు మొట్టమొదటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులపైన ఎక్కువ పెడుతుంది. బట్ వాటి నుండి ఎట్లా కౌంటర్ చేసుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడుతుంది. బట్ కవిత చేసేటటువంటి అన్ని ఆరోపణలు కూడా అటు బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఒక అస్త్రాలుగా మారతాయి. అంటే
ఒక ఆత్మరక్షణలోకి, ఒక సెల్ఫ్ గోల్లోకి బీఆర్ఎస్ పడిపోయేటటువంటి అవకాశం ఉంటుంది, నష్టం జరుగుతుంది. బట్ అంతగా వరకే కవిత పరిమితం అయితే కవిత తన లక్ష్యాలను సాధించలేదు. బీఆర్ఎస్ని ఇబ్బంది పెట్టడానికో, బీఆర్ఎస్ని వీక్ చేయడానికో కవిత వ్యవహార శైలి ఉంటే అది రాను రాను కవిత యొక్క గ్రేడ్ని తగ్గిస్తుంది, కవిత యొక్క రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అట్లా కాకుండా బీఆర్ఎస్ని, బీజేపీని, కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ తన రాజకీయ వ్యూహాలను, తన రాజకీయ లక్ష్యాలను, తన అజెండాని ప్రజల్లోకి తీసుకుపోగలిగితే కొంతమేరకు ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా తన పార్టీని నిలుపుకునేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ అన్నిటికీ మించి ఏంటంటే ఒక బలమైనటువంటి నేపథ్యం నుండి వస్తున్నటువంటి మహిళ, తనకి ఒరిజినల్ గా కొంత టాలెంట్ ఉన్నటువంటి మహిళ, బట్ ఏ స్థాయిలో తన ప్రభావాన్ని రాజకీయాలపైన చూపెడుతుంది అనేది వేచి చూడాలి మనం. తన నిర్ణయాలు, తన పార్టీ, తన అజెండా, తన వ్యూహాలు, తన అప్రోచ్, ఇవన్నీ కూడా పెద్ద నిర్ణయాత్మకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఒకటైతే ఏంటంటే కేసీఆర్ బిడ్డగా కవితకి, తర్వాత ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ చేసేటటువంటి ఒక మహిళగా కవితకి ఒక ప్రత్యేక ఇమేజ్ ఉన్నమాట వాస్తవమే. దట్ ద సేమ్ టైం తను లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కొని ఉన్నటువంటి మహిళగా, తర్వాత కొంత ఆరోపణలు, అవినీతి ఆరోపణలు ఉన్నటువంటి మహిళగా మైనసెస్ కూడా ఉన్నాయి. బట్ ఆ మైనసెస్ ఎప్పుడు కనపడతాయి అంటే సరైనటువంటి పోరాటం చేయనప్పుడు, ఒక బలమైన పోరాటాలు నిర్మిస్తున్నప్పుడు ప్రజా సమస్యలపైన ఈ అంశాలు పరిగణలోకి ప్రజలు తీసుకోరు. తన లిక్కర్ కుంభకోణంలో ఉంది, తన అవినీతికి పాల్పడింది. దేశంలో చాలా మంది రాజకీయ నాయకులు అవినీతిలో ఉండి కూడా భారీ మెజార్టీతో గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి ఈ తనకున్నటువంటి మైనసెస్ ఎప్పుడు కనపడకుండా పోతాయంటే తన బలమైనటువంటి పోరాటాలు నిర్మించినప్పుడు, బలమైనటువంటి ఉద్యమాలు, ఆ నేపథ్యం తనకుంది. తను ఒక ప్రత్యేకమైన తెలంగాణ ఉద్యమంలో కూడా తన ప్రత్యేకతను చాటుకునేటటువంటి విధంగా తెలంగాణ జాగృతి అని ఒకటి పెట్టి బతుకమ్మ లాంటి ఒక ఎపిసోడ్ని, బతుకమ్మ లాంటి ఒక అంశాన్ని, ఒక కల్చరల్ ఈవెంట్ని తీసుకొని వచ్చి తన ప్రత్యేకతను నిరూపించుకొని తన ఫోకస్ అయినటువంటి సందర్భం ఉంది. బట్ ఆ నేపథ్యం కూడా ఉంది కాబట్టి ఎంత బలంగా రాజకీయ క్షేత్రంలో తన పోరాటాలు నిర్ణయించుకోగలుగుతారు, ఏ అంశాలను, ఏ అజెండాను ఎత్తుకోగలుగుతారు అనేది కవిత భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి శేష్ గారు, చక్కటి విశ్లేషణ అందించినందుకు.